హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎండి తెలుగు ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ట్రై చేద్దాం 3 ట్రేడ్స్ ఆన్ 5 minutes 6 minutes తీసుకోవటానికి ట్రై చేద్దాం. ఇప్పుడు దాకా అప్ ట్రెండ్లో సాగింది ఫ్రెండ్స్. ఒకసారిగా ఇక్కడ ఇప్పుడే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఒక పర్టిక్యులర్ లెవెల్ నుంచి వచ్చిందా అంటే చూద్దాం. వచ్చిన బయ్యర్ ఏ పొజిషన్ నుంచి వచ్చాడో చూడాలి ఫ్రెండ్స్. ఒకవేళ స్ట్రాంగ్ పొజిషన్ నుంచి వస్తే మేబీ కంటిన్యూ అవ్వచ్చు. నో, ఓకే. జస్ట్ ఇది మ్యానిపులేట్ చేయడానికి ఇచ్చిన క్యాండిల్, ఎర్రర్ క్యాండిల్. పైపెచ్చు ఇది ఒక ఓటీసీ మార్కెట్ కదా ఫ్రెండ్స్, అందుకనే అలా కొంచెం అలా ఎర్రర్ క్యాండిల్ మనకి ఎంత చీట్ చేసి చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆబ్వియస్లీ ఒక డౌన్ కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, అయినా పర్లేదు. ఇది ఫుల్ లెంత్ డౌన్కే వస్తుంది. ఒకవేళ పైకి వెళ్తే ఇంకో 2 తీసుకుంటాను. 30 seconds లోపు కనుక క్యాండిల్ కొంచెం పైకి వెళ్తే 2 ట్రేడ్స్ తీసుకుంటా. ఎందుకంటే ఓకే అంటే అక్కడికే వచ్చి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది మళ్ళీ, అందుకని డౌట్. చూద్దాం. ఇది క్లోజ్ అవటం అయితే రెడ్ 100% విన్నింగ్ రేషియోనే ఉంది దీనికి. జస్ట్ ఓటీసీలు ఎందుకు చేస్తున్నానంటే ఇక లైవ్లో ఎక్కడా కూడా రియల్లో 65% ఉంది. దాంతో అలాంటి వాటితో మనం ట్రేడ్ చేసిన లాసు ప్రాఫిట్ వేస్ట్ అవి. సో చూసారా, మనం పెట్టిన ట్రేడ్ 100% విన్ అయింది. సో చూద్దాం నెక్స్ట్ ట్రేడ్ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి ఉంది. ఇక్కడ ఒక బుల్ ఇచ్చాడంటే ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ని చూసిన వాళ్ళ కొంచెం విజిట్ చేసిన వాళ్ళ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ గ్రోత్ అవసరం నాకు ఇప్పుడు. నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్కే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది రెడ్డే వస్తుంది. ఎందుకు నేను రెడ్కి తీసుకున్నాను రీజన్ చెప్తాను ఫ్రెండ్స్. అసలు ఈ క్యాండిల్ రావడానికి ఒక రీజనే లేదు. ఇక్కడ అంత స్ట్రాంగ్ వస్తున్నప్పుడు గ్రీన్ క్యాండిల్ రావాల్సిన నెసెసరీ అసలు ఎక్కడా లేదు. లేని చోట ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది అంటే అది జస్ట్ మనల్ని పక్కదారి పట్టించడానికి. ఇలాంటివన్నీ ఎక్కడ, ఈ ఫీట్స్ అన్నీ ఎక్కడ జరుగుతాయంటే ఓన్లీ ఆన్ ఓటీసీ ట్రేడ్లో జరుగుతాయి, ఓటీసీ ప్లాట్ఫామే జరుగుతాయి. సో అక్కడ వితౌట్ రీజన్ ఒక గ్రీన్ క్యాండిల్ రావడం వల్ల నేనేం చేశానంటే రెడ్కి చూస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ వచ్చిందంటే ఇక్కడ ఒక లెవెల్ క్రియేట్ చేసుకుంది. అయినప్పటికీ కింద ఒక ఛాన్స్ ఉంది కదా, కింద బేస్మెంట్. ఇప్పుడు నేను ఎక్కడైతే ఇది సపోర్ట్ జోన్ కింద పెట్టానో అక్కడ టచ్ అయ్యాకే గ్రీన్ రావాలి యాక్చువల్గా. సో అది టచ్ అవ్వడానికి వెళ్తుంది. నా ప్లేస్ కొంచెం తేడా వచ్చింది, అఫ్కోర్స్ ఏం పర్లేదు. ఈ ట్రేడ్ పోయింది. నెక్స్ట్ నేను రెండు ట్రేడ్స్ తీసుకుంటాను. చూడండి, ఓకే, నాకు ప్లేస్మెంట్ కరెక్ట్గా దొరికింది, ఏం పర్లేదు. ఇది డెఫినెట్గా నేను ప్లేస్ చేసిన కిందే క్లోజ్ అవుతుంది. ఇది ఎందుకు వచ్చింది పైకి, దీని వెనకాల రీజన్ చెప్తాను. ఈ కొంచెం క్యాండిల్ కిందకు వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు చెప్తాను మీకు. ఇవ్వండి, ఈ లాస్ట్లో బ్లూ మార్కులు నెంబర్లు చేంజ్ అవుతూ కనిపించిందా, అక్కడ 400 ఉంది. దాన్ని రీట్రేస్మెంట్ కోసం వచ్చింది. యాక్చువల్గా రెడ్ క్యాండిల్ ఆ 400ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ కోసం వచ్చిందనమాట పైకి. జస్ట్ ఇప్పుడు కంటిన్యూ చేయడానికి. దీని తర్వాత వచ్చే రెడ్ క్యాండిల్ ఆర్ గ్రీన్ క్యాండిల్ అంటే ఇది కంటిన్యూ అయ్యాక ఈ క్యాండిల్ అయితే
100% ఈ క్యాండిల్ రెడ్కే వస్తుంది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు నేను డౌట్ లేకుండా ఇంకో రెడ్కి తీసుకోవచ్చు, అన్డౌట్లీ తీసుకోవచ్చు రెడ్కి, ఎందుకంటే రీటెస్ట్ అయిపోయింది. అది మన క్యాండిల్ అయితే విన్ అయిపోయింది. సో కొంచెం అనాలిసిస్ చేద్దాం, చూద్దాం. ఇంకొక ట్రేడు, అది కింద ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే పొజిషన్ని బట్టి నేను కింద ట్రేడ్ ప్లేస్ చేస్తాను. యాక్చువల్గా ఈ పొజిషన్ నుంచి పైకి తీసుకుందాం అనుకున్నాను ఇందాకడ, కానీ ఎందుకు వెంటనే తీసుకోకూడదు, కొంచెం అనాలిసిస్ చేశాకే తీసుకుందామని తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు క్యాండిల్ కొంచెం కిందకు వస్తే నేను పైకి తీసుకుంటా ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గరికి వస్తే క్యాండిల్ 100% ఈ లెవెల్ అయినా దీనిపైన లెవెల్ ఇక్కడికైనా వస్తే ఒక రెడ్ క్యాండిల్ నేను ఇక్కడ నుంచి పైకి తీసుకుంటాను. ఇక మనం ఇక్కడ నుంచి పైకి చూడాల్సి ఉంటుంది, పైన ఆపర్చునిటీ కోసం ఎతకాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన 400 సపోర్ట్ లైన్ బ్రేక్అవుట్ అయింది, కానీ దానికి అక్కడ ఉన్నాయా? ఓకే చూద్దాం. ఆ క్యాండిల్ విక్, ఈ క్యాండిల్ ఇగోండి, ఈ క్యాండిల్కి విక్ ఉంది కదా, ఈ లైన్ దాటి క్యాండిల్ అయితే ఛాన్స్ లేదు. ఇప్పుడు కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ దగ్గరే క్లోజ్ అయింది ఆ క్యాండిల్. 100% రెడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, బట్ నో ఐడియా, చెప్పలేం, అంత ఛాన్స్ చెప్పలేము ఇది. ఓకే, ఇప్పుడు కొంచెం కిందకు వస్తే నేను షర్ట్ పైకి వెళ్ళిపోయాను. ఇప్పుడు కొంచెం కిందకు వచ్చి ఉంటే నేను ఖచ్చితంగా అప్కి తీసుకునేవాడిని ఫ్రెండ్స్, ఎందుకంటే కింద రెడ్ క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంది, రెడ్ క్యాండిల్కి ఉన్న సపోర్ట్ నుంచి సపోర్ట్ తీసుకుంది. సో పైకే వెళ్తుంది, కానివ్వండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన ప్లేస్ని బట్టి నేను ఇంకో అప్కి తీసుకుంటాను ఫ్రెండ్స్, పొజిషన్ని బట్టి. ఇది క్లోజ్ ఎక్కడైందో చూసి దాన్ని బట్టి. ఓకే ఓకే, చూసారా నేను చెప్పానా ఇందాక రెసిస్టెన్స్ దగ్గరే క్లోజ్ అయింది కదా, హెడ్ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. There are chances for okay, yeah, red candle, next will be red. నేనేం చూసానో చెప్తాను, ఏం చూసి రెడ్కి ప్లేస్ చేశానో చెప్తాను. కానీ ఈ క్యాండిల్ని కూడా గెస్ చేయగలుగుతాను, ఆఫ్టర్ దిస్ క్యాండిల్ అది కూడా గెస్ చేయగలుగుతాను. ఏంటంటే ఈ క్యాండిల్ రెడ్లో క్లోజ్ అవుద్ది, నెక్స్ట్ క్యాండిల్ విల్ బి గ్రీన్. నేను నెక్స్ట్ క్యాండిల్ కూడా ప్రెడిక్ట్ చేయగలను. నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయినా సరే నెక్స్ట్ క్యాండిల్ మాత్రం గ్రీనే వస్తుంది. ఈ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయినా కూడా నెక్స్ట్ క్యాండిల్ గ్రీనే వస్తుంది, చూడండి. మనది పోయిందా వచ్చిందా డౌటే ఉంది. యా, మనకి పోలేదు రాలేదు, రెడ్ అయితే వచ్చింది మనం అన్నట్టుగానే. నెక్స్ట్ క్యాండిల్ విల్ బి గ్రీన్. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా చెప్తాను ఏంటో రీజన్. ఇది కూడా అయిపోయినాయి. ఇందాక క్యాండిల్ వచ్చేసి ఉంటే ఈ క్యాండిల్కి పెట్టేవాడిని కాదు, ఎందుకంటే మనకి 3 ట్రేడ్లు కంప్లీట్ అయిపోయేవి. చూసారా, ఈ క్యాండిల్ రన్నింగ్లో ఉన్నప్పుడే నెక్స్ట్ క్యాండిల్ ప్రెడిక్ట్ చేశాను నేను. సో ఏంటంటే మ్యాటర్ ఏంటంటే చెప్తాను. స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే, డౌన్ ట్రెండ్ తర్వాత ఒక రిట్రేస్మెంట్ క్యాండిల్ ఒకటి వచ్చింది. దాని తర్వాత వచ్చిన రెడ్ క్యాండిల్స్ ఏ వచ్చినా కూడాను ఆ వచ్చిన ఆ సపోర్ట్ని ఇవ్వండి
ఈ సపోర్ట్ని బ్రేక్ చేయలేకపోయాయి ఒకటి కూడా. ఓకే, తర్వాత బ్రేక్ చేయలేకపోయింది. బ్రేక్ చేయనప్పుడు సారీ ఫర్ మెసేజింగ్, మ్యూట్లో పెడతా మర్చిపోయా. తర్వాత వచ్చిన గ్రీన్ క్యాండిల్స్ ఏమైనా స్ట్రాంగ్గా వచ్చినాయా? లేవు, వీక్ క్యాండిల్సే వచ్చినాయి. ఫస్ట్ 2 వచ్చినాయి, తర్వాత 1 వచ్చింది, డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండ్ అయిన తర్వాత ఒక పర్టిక్యులర్ లెవెల్ దగ్గరే మాత్రమే ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత వచ్చిన నెక్స్ట్ ఏమొచ్చింది, ఇన్వర్టెడ్ హ్యామర్. ఆ ప్లేస్లో రాకూడదు యాక్చువల్గా, వచ్చిన పెద్ద వ్యాలిడ్ లేదు. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ కింద నేను పైకి వెళ్తుందని గెస్ చేశా. ఇక్కడ లెక్క ప్రకారం పైకి వెళ్ళాలి, కానీ కింద దీన్ని బేస్ తీసుకుని రావాలి. సో ఎలాగో ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది కాబట్టి కింద గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక రెడ్ క్యాండిల్ వస్తుందని ఫిక్స్ అయ్యాయి. సో దట్స్ వై ఒక క్యాండిల్ అయితే వచ్చింది. ఆఫ్టర్ దట్ ఈ గ్యాప్ ఫిల్ చేసుకొని మళ్ళీ అప్కి వెళ్ళి. థ్యాంక్ యూ.